మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. మహిళా ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. రైలు ప్రయాణాల సమయంలో మహిళా ప్రయాణికులు ఋతుస్రావం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు రైల్వే స్టేషన్లో ఉచిత శానిటరీ నాప్కిన్ ప్యాడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం అతిపెద్ద టెలికాం మౌలిక సదుపాయాల సంస్థ ఇండస్ టవర్స్ తో రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తొలి విడతలో దేశవ్యాప్తంగా కొన్ని రైల్వే స్టేషన్లలో 500 శానిటరీ నాప్కిన్ వెడ్డింగ్ మెషిన్లను నెలకొల్పింది. ఢిల్లీ, లక్నో, అంబాలా, ఫిరోజ్పూర్, మొరాదాబాద్ డివిజన్లలోని 175 రైల్వే స్టేషన్లలో ఈ మిషన్లు ఏర్పాటు చేశారు. ఈ శానిటరీ నాప్కిన్లు రోజుకు 24 గంటలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఇండస్ టవర్స్ నారీ సమ్మాన్ అనే CSR కార్యక్రమం కింద ఈ మిషన్లను ప్రవేశపెట్టగా ఇప్పటి వరకు 3 కోట్లకు పైగా నాప్కిన్లు పంపిణీ చేశారు. రైల్వే ప్రయాణాల సమయంలో మహిళలకు శానిటరీ ప్యాడ్లు లభించడం లేదు. దీనివల్ల ఋతుస్రావం సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్లో అందుబాటులో లేకపోవడం వల్ల అసౌకర్యానికి గురవుతున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇండస్ టవర్స్ తమ CSR కార్యక్రమం ప్రగతి కింద ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. భారత ప్రభుత్వ జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉన్న ఋతు పరిశుభ్రత కోసం పథకం లక్ష్యాలను అనుగుణంగా ఈ కార్యక్రమం నడుస్తోంది. ఈ అత్యాధునిక యంత్రాలు సాంకేతికతతో పనిచేస్తాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీతో వీటిని అనుసంధానించారు. మెషిన్లు శానిటరీ ప్యాడ్లు అయిపోకముందే కంట్రోల్ రూమ్కు ఒక హెచ్చరిక అందుతుంది. స్టేషన్లో అన్ని వేళల ప్యాడ్లు అందుబాటులో ఉంచేందుకు ఇది సహాయపడుతుంది. యంత్రాల కొరతను నివారించేందుకు ఈ వ్యవస్థ బాగా ఉపయోగపడుతుంది. రైతులో ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్తున్నారు. వీళ్ళలో మహిళలు, బాలికలు ఎక్కువ మంది ఉంటున్నారు. దీంతో మహిళలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే ప్రజా రవాణా నెట్వర్క్లలో రైళ్లు ఒకటి. దీంతో ఇటువంటి సౌకర్యాన్ని అందించడం ఒక పెద్ద బాధ్యత అని ఇండస్ టవర్స్ సంస్థ తెలిపింది. 2030 నాటికి 15 కోట్ల మందికి పైగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే తమ కంపెనీ లక్ష్యమని పేర్కొంది.